పరిశుద్ధుడైన మా ప్రభువా, మా పాపమును బట్టి, మా దోషమును బట్టి నీవు సిలువలో నలుగుగొట్టబడిన వాడవై మమ్మను బ్రతికించినందులకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మేము మార్గము తప్పిన ప్రతిసారి దేవా, మా విశ్వాస జీవితంలో మేము తడబడిన ప్రతిసారి మమ్మును దీర్ఘశాంతముతో సహిస్తూ ఓర్చుకొనుచు మమ్మును మరల మంచి దారిలోనికి తీసుకొని వస్తూ ఉన్నవాడా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని, నీవే మమ్మును బలపరచుమని, నీ వాక్యము మా యొక్క గ్రహింపులోనికి వచ్చినట్లు మమ్మను కనికరించి మాకు బోధించుమని, మేము విధేయత చూపునట్లు మాకు ప్రేరణ కలుగుజేయమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానం మనలను భయభక్తులలోనికి నడిపించాల. దేవుడు ఎవరు, ఆయన యొక్క స్వరూపం ఏంటి, ఆయన స్వభావం ఏంటి అనే విషయాలను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇందులో మొదట ఒక మానవుని యొక్క జీవితంలో అతి ప్రధానమైనటువంటి విషయం దేవుణ్ణి తెలుసుకోవటమని, అలానే దేవుణ్ణి తెలుసుకొనుట యేసుక్రీస్తు ద్వారా కలుగుతూ ఉందని మనం చాలా వివరంగా గత 2 రోజులు తెలుసుకున్నాం. ఈ దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనుష్యులను భయభక్తులలోనికి నడిపిస్తే, భయభక్తులు విధేయతలోనికి నడిపిస్తాయి, మన యొక్క ప్రవర్తనను సరిచేస్తాయి. మన విధేయత మనం యథార్థంగా దేవుణ్ణి ఆరాధించేవారిగా చేస్తాయి. మనం యథార్థంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని యొక్క నామము ఘనపరచబడుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి అభివృద్ధి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో జరగాలి. కాబట్టి దేవుని యొక్క లక్షణాలను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు అది మన యొక్క జ్ఞానము పెరగటం కొరకు మాత్రమే కాదు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలలో విధేయతను నేర్చుకుంటూ ప్రభువుని గణపరచడానికని మనం తెలుసుకోవాలి. 2 లక్షణాలను గురించి నిన్న ఆలోచన చేశాం. దేవుడు స్వయంభవుడు అనగా సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, తనకి తానుగా వచ్చినటువంటి వాడు, అందుకే ఆయనకు యెహోవా అనే పేరుంది అని మనం తెలుసుకున్నాం. రెండవది, దేవుడు ఒక్కడే, గాడ్ ఈజ్ వన్ అనే విషయాన్ని కూడా మనం నిన్న తెలుసుకున్నాం. నాకు ముందు లేడు, నా తర్వాత కూడా వేరే దేవుడు లేడు, నేనే దేవుడను అని దేవుడు చాలా స్పష్టంగా తన వాక్యం ద్వారా తెలియజేశాడు. ఈరోజు మనం కొంచెం ముందుకు వెళ్ళి దేవుని యొక్క గుణగణాలను గురించి తెలుసుకుందాం. గుణ లక్షణాలు, యాట్రిబ్యూట్స్ లేక క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్, స్వభావము, గుణగణాలు, మహిమ, ఆయన యొక్క తత్వం, ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మాట్లాడేటువంటి విషయాలు. సో ఆయన గుణ లక్షణాలు తెలుసుకోవటం మనకి చాలా అవసరం. దేవుని జ్ఞానములో ఎదుగుట అంటే ఆయన యొక్క గుణగణాలను కూడా మనం గ్రహించాలి. ఈ గుణగణాలను గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన గుణగణాలు మనకి తెలిసినటువంటివి కొన్ని ఉన్నాయి. ఆయనకి మాత్రమే ఉండేటువంటి లక్షణాలు. నెంబర్ 1,
ఆయన శాశ్వతమైన వాడు, ఆయన ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతము ఆయనే, ఆయన అనంతుడు, ఆయనకి అంతము లేదు. అలానే సర్వశక్తిమంతుడు, ఆమ్నిపోటెంట్, అంటే దేవునికి సమస్తము సాధ్యము. అలాన్నీ కూడా కేవలం దేవునికి మాత్రమే చెందేటువంటి లక్షణాలు. మరికొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుడు ఆ లక్షణాలను మనుష్యులకు పంచి ఇచ్చినటువంటి లక్షణాలు. అంటే ఆయన యొక్క స్వభావాన్ని మనుష్యులకు కూడా ఇచ్చాడు. అలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిని మనం నైతిక లక్షణాలని అంటాం. మొదట మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు దేవునికి మాత్రమే ఉండేటువంటి లక్షణాలు. ఈ నైతిక లక్షణాలు మనకి కూడా దేవుడు ఇచ్చాడు. అవి దేవుని నుండే మనకి సంక్రమించాయి. అయితే మనం దేవునిలాగా పరిపూర్ణులం కాదు, కానీ దేవుడు పరిపూర్ణుడు. అయితే ఆయన పరిపూర్ణుడైనటువంటి దేవుడు మనకి కూడా ఆ స్వభావాన్ని ఇచ్చాడు. అందుచేతనే అలాంటి లక్షణాలు ఏంటి అంటే, 1, ఆయన పరిశుద్ధుడు. అలానే 2, ఆయన నీతి న్యాయములు గలవాడు. అలానే 3, ఆయన ప్రేమామయుడు లేక ప్రేమ స్వరూపి. ఇలాంటి లక్షణాలు. సో ఇటువంటి లక్షణాలు దేవుడు తన యొక్క స్వభావంలో కలిగి ఉన్నాడు. ఆయన స్వభావం అది. ఆ స్వభావాన్ని మనుష్యులకు కూడా ఆయన ఇచ్చాడు. అందుచేతనే మనకి కూడా కొన్ని నైతిక లక్షణాలు ఉన్నాయి. వాడు దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా నైతిక జ్ఞానం అనేది ప్రతి మనిషికి కూడా సంభవించటానికి లేక కనిపించటానికి కారణం అదే. కాబట్టి ఈ గుణాలన్నింటిని గురించి మనం కొంతవరకు ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. నాకు దేవుని యొక్క గుణలక్షణాలను గురించి, అలానే క్రైస్తవునికి ఉండాల్సినటువంటి గుణలక్షణాలను గురించి మాట్లాడినప్పుడల్లా దేవుని గురించి నిజంగా తెలిస్తే మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క వైఖరి, మన యొక్క ప్రవర్తన శైలి ఇవన్నీ కూడా కంప్లీట్గా మారిపోతాయి. అందుచేత ఈ దేవుని యొక్క లక్షణాలను గురించి మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు ఏ పని చేసినా ఆయన లక్షణాలన్నింటి యొక్క సమన్వయంతోనే పనిచేస్తాడు. అంటే ఈ లక్షణాలన్నీ కూడా ఒకదానికి ఒకటి విరుద్ధంగా పనిచేయవు. ఇవన్నీ ఒకదానితో ఒకటి సమన్వయమై పనిచేస్తూ ఉంటాయి. అంటే ఒకదానితో ఒకటి కోఆపరేటివ్గా పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ కలిసే ఉంటాయి. మనం కొన్నిసార్లు ఒక చోట ఒక మాట చెప్తాం, ఇంకొక చోటకి వెళ్ళేటప్పటికి కంప్లీట్గా డిఫరెంట్ మాట చెప్పేటువంటి అవకాశం ఉంది. కానీ దేవుని యొక్క స్వభావములో అలాంటిది లేనే లేదు. కాబట్టి దేవుడు ఏం చేసినా ఏం మాట్లాడినా ఈ స్వభావ లక్షణాలన్నీ అందులో ఇమిడి ఉంటాయన్నమాట. సో అంచేత దేవుని యొక్క గుణగణాలన్నీ ఒకదానితో ఒకటి సమన్వయమైనటువంటి గుణగణాలని మనం గ్రహించాలి. ఉదాహరణకి దేవుడు ప్రేమ గలవాడు గనుక ఆయన ఏం కోరుకున్నాడంటే మనుష్యులలో ఎవ్వరూ నశించిపోకూడదని కోరుకున్నాడు. ఎందుకు? ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే తన ప్రేమతో మన స్థానంలో ఆయనే చనిపోయాడు. అయితే అదే సమయంలో దేవుడు నీతి గలవాడు, న్యాయము చేసేటువంటి వాడు. కాబట్టి నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు పాపమునకు తప్పక తీర్పు తీర్చును. అందుచేత తాను నియమించినటువంటి యేసు క్రీస్తుని తృణీకరించిన ప్రతి ఒక్కరూ తీర్పులోనికి వస్తారు. శిక్ష విధించబడుతుంది. నరకం ఖచ్చితంగా ఉంది. దేవుడు ప్రేమ గలవాడు గనక అందరి కోసం తాను ప్రాణపెట్టాడు. కానీ దేవుడు న్యాయమైన వాడు గనక దేవుడు నియమించిన విధిని ధిక్కరించే వానికి శిక్ష వేస్తాడు. కాబట్టి దేవుని యొక్క గుణగణాలు, లక్షణాలు ఒకదానితో ఒకటి విభేదించవు, ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి, ఒకదానితో ఒకటి
ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుంటాయి. అవన్నీ కూడా ఒక సమన్వయంతో పనిచేస్తాయి. కాబట్టి దేవుని యొక్క గుణగణాలను మనం తెలుసుకోవటం చాలా అవసరం. ఇవి తెలుసుకుంటేనే మానవుని యొక్క జీవితంలో వచ్చే అనేకమైన ప్రశ్నలకు సమాధానం దొరుకుద్ది. అనేకమైన ప్రశ్నలకు సమాధానం దొరుకుద్ది. సరే, నేను ఈ గుణగణాల గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు ఇలాంటి ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలని నేను అనుకున్నాను. అదేంటంటే, లక్షణం చెప్తాను ఫస్ట్, ఆ తర్వాత దాని యొక్క నిర్వచనం చెప్తాను, ఆ తర్వాత దానికి మనం ఎలా స్పందించాలి అనే ఈ ఆర్డర్లో ప్రతి లక్షణాన్ని గురించి చాలా క్లుప్తంగా, చాలా టూకీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి విషయం దగ్గర నేను ప్రారంభిస్తూ ఉన్నాను. అనగా దేవుడు పవిత్రమైన వాడు. ఆయన యందు ఎలాంటి కపటము లేదు, పాపము లేదు. ఆయన పరిశుద్ధత పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అనే గుణాన్ని గురించి బైబిల్లో చాలాసార్లు చెప్పబడింది. లోకానికి అర్థం కానిటువంటి కాన్సెప్ట్ ఇది. లోకంలో ఎవ్వరికి పరిశుద్ధత అనేటువంటి విషయాన్ని గురించి తెలియదు, అసలు ఆ భావమే తెలియదు. మంచి చెడులను గురించి కొంతవరకు ఆలోచిస్తారేమో కానీ, బట్ పరిశుద్ధత అనేటువంటి కాన్సెప్ట్ లోకానికి అర్థం కాదు. అది మానవుని యొక్క ఆలోచనకు, ఊహకు మించినటువంటి ఒక గుణలక్షణం. అది దేవునికి మాత్రమే ఉండేటువంటి గుణలక్షణం. అదే మన దేవుణ్ణి చాలా ప్రత్యేకమైనటువంటి వానిగా లోకానికి చూపిస్తూ ఉంది. మీరు మిగిలినటువంటి ఏ విశ్వాసంలో చూసినా దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి కాన్సెప్ట్ వారికి అందదు. ఒక్క బైబిల్లో మాత్రమే ఈ కాన్సెప్ట్ మనకి కనపడుతుంది. దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి కాన్సెప్ట్ మనకు అర్థమైంది కనుకనే పాపం గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తాం. పాపం యొక్క పశ్చాత్తాపం గురించి మాట్లాడతాం. దేవుడు పరిశుద్ధుడు కాకపోతే అది చేయాలి, దాని గురించి అంతా ఆలోచించాల్సినటువంటి పని లేదు. కనుక దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన తన యొక్క పరిశుద్ధత తోడు అని ప్రమాణం చేసినంతటి దేవుడు ఆయన. మనం ఇందాక చదివినటువంటి ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వచనంలో అక్కడే 3 సార్లు రెట్టించి మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈవెన్ యెషయా కూడా దర్శనంలో చూసినప్పుడు రెట్టించి వినబడినటువంటి మాట అదే, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇక ఏ లక్షణం గురించి అంత ఎక్కువగా బైబిల్ మాట్లాడలేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఈ లక్షణాన్ని అంతగా మహిమపరిచాడు. దేవుడు పరిశుద్ధుడు. అందుకనే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తవ్యానికి పరిశుద్ధత ఎందుకు అంత ప్రాముఖ్యం? అందుకే అంత ప్రాముఖ్యం. ఆయన చాలా క్లియర్, నేను పరిశుద్ధుడై ఉండులాగన మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి మిగిలిన వారు ఈ పరిశుద్ధతను గురించి అంత పట్టించుకోకపోవచ్చు, కానీ నీకు నాకు ఇది చాలా చాలా అవసరమైనటువంటి. ప్రకటన గ్రంథంలోను, యెషయా గ్రంథంలోను, అలానే కీర్తనల గ్రంథంలోను దీన్ని గూర్చినటువంటి విషయాలు చాలా ఎక్కువగా మనకి కనపడతాయి. సరే, మన స్పందన ఎలా ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు అయితే పాప భీతి మనలో కలుగుతుందా? పాపం చేయటానికి భయపడుతున్నామా? ఆయన సన్నిధిని నివసించుటకు నేను యోగ్యుడను కాను అనే భావం మనలో ఉందా? ఆయన పరిశుద్ధుడు గనుక మనలో దేవుడు మనల్ని కనికరించకపోతే, మనల్ని దేవుడు రక్షించకపోతే నశించిపోతామన్న విషయం మనకు అర్థమవుతూ ఉందా?
దర్శనం పొందిన వెంటనే యెషయా అరిచినటువంటి మాట ఏంటంటే, నేను నశించి తిని. దేవుణ్ణి అర్థం చేసుకున్న తర్వాత పౌలు గట్టిగా అరిచి చెప్పిన మాట ఏంటంటే, నన్నెవడు విడిపించును. దేవుని యొక్క పరిశుద్ధత ఒక మనిషిని తాకితే ఆ మనిషిలో ఇలాంటి పశ్చాత్తాపం తప్పకుండా కలుగుతుంది. ఒక ప్రత్యేకమైన జీవిత విధానం ద్వారా దేవుణ్ణి మహిమపరచగలగాలి. సో దేవుడు పరిశుద్ధుడు అని చెప్పినప్పుడు మన స్పందన అలా ఉండాలి. రెండవది, దేవుడు నీతి న్యాయములు గలవాడు. ప్రభువు నీతి పనులు చేస్తాడు. ఆయన తప్పులు చేయడు. న్యాయము అనేది దేవుని యొక్క నీతి ప్రమాణములను అమలు చేస్తుంది. దేవుడు న్యాయము తీర్చినప్పుడు ఆయనకి చట్టం ఏంటి? ఆయన చట్టం ఏంటంటే నీతి ఆయన చట్టం. అందుకనే నీతి న్యాయములో ఆయన సింహాసనమునకు ఆధారములు అన్నాడు. ఆయన నీతిని బట్టి న్యాయమును బట్టి సమస్తమును చేసేటువంటి వాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7-12 వరకు మనం చూస్తే అక్కడ మోషేతో దేవుడు డీల్ చేసినప్పుడు మోషే చేసిన చిన్న తప్పును బట్టి దేవుడు మోషేకి కూడా న్యాయం తీర్చాడు, తీర్పు తీర్చాడు. తన నీతి దేవుడు అంతగా పట్టించుకుంటాడు. మోషే కనాను దేశంలోనికి వెళ్ళలేకపోయాడు దాన్ని బట్టి. అలానే మత్తయి సువార్త 5వ అధ్యాయం 48లో మానవునికి దేవుడిచ్చినటువంటి ప్రమాణం లేక కొలమానం ఏంటి అంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. మన యొక్క కొలమానం దేవుని యొక్క పరిపూర్ణత. మన మనుషులతో పోల్చుకుంటే ఎప్పటికీ ఎదగలేం. అలానే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలను, తరువాత తీర్పు జరుగును. తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు నీతి న్యాయములు కలిగినవాడు. దేవుడు నీతి న్యాయములు కలిగినవాడు. అయితే నీవు పశ్చాత్తాపంతో యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు దేవుడు నిన్ను ఎలా చూస్తాడంటే యేసుక్రీస్తులో చూస్తాడు. యేసుక్రీస్తులో చూస్తాడు. మనది పొజిషనల్ రైచియస్నెస్ లేక ఇంప్యూటెడ్ రైచియస్నెస్. మనం యేసుక్రీస్తు యొక్క నీతిని ధరించుకొని నీతిమంతులమయ్యామంతే. సో దేవుడు మన యొక్క పాపమును క్షమించాడు గనక, ఆయన మన పాపాన్ని కంప్లీట్గా మనలో లేనట్టే దాన్ని తీసేశాడు గనక, దేవుని యొక్క నీతిని ప్రచురం చేయటానికి మనము నీతి పనులు చేస్తాం. నీతి పనులు చేస్తాం క్షమించబడినటువంటి వారం కనుక దేవుడు తన యొక్క నీతి న్యాయములను బట్టి యేసుక్రీస్తుకి మన యొక్క పాపమును బట్టి శిక్ష విధించాడు గనక మనలను అంగీకరిస్తాడు. అందుచేతని యేసుక్రీస్తుని అంగీకరించడం మనిషి యొక్క జీవితంలో అంత అవసరం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో అదే చెప్తాడు. ఆయన ఒక మనుష్యుని నియమించాడు. ఆ మనుష్యుని నువ్వు అంగీకరిస్తే నువ్వు దేవుని ఎదుట నిలవగలవు, అంగీకరించకపోతే తీర్పు తప్పదు అని. కాబట్టి మన స్పందన ఏంటి? నేను శిక్షకు పాత్రుడను. దేవుని యొక్క నీతి న్యాయములతోనే గనక మనల్ని ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం శిక్షించబడవలసినటువంటి వారమే. దేవుని యొక్క నీతి నా జీవిత ప్రమాణం కావాలి. దేవుడు తీర్పు తీర్చువాడు గనుక నేను అవిశ్వాసుల ఎదుట సాక్షిగా ఉండాలి. అంటే అందరికీ తీర్పు వస్తుంది. ఆ తీర్పులో అవిశ్వాసులు నశించిపోతారు. దేవుని యందు విశ్వాసం ఉంచని వారు నశించిపోతారు. గనుక నేను వారి ఎదుట సాక్షిగా ఉండి వారు కూడా తీర్పుని తప్పించుకునేలాగన నేను ప్రయాసపడాలి. అలానే క్రీస్తునందు నాకు కలిగిన నీతికై దేవుణ్ణి నేను స్తుతించాలి. నేను దేవుని ఎదుట మోకాలుని
నా పాపములను ఒప్పుకోవాలి. దేవుడు నీతి న్యాయములు కలిగిన వాడు. ఆయన ఏ పాపమును కూడా విడిచిపెట్టడు. కొన్నిసార్లు మనకి వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నా ఎందుచేత దేవుడు తీర్పు తీర్చుటలేదు, ఎందుచేత దేవుడు తీర్పు తీర్చుటలేదు అని. కానీ దేవుని యొక్క లక్షణాలను కనుక మనం గమనిస్తే, దేవుని యొక్క లక్షణాలను గమనిస్తే దేవుడు పాపమును ద్వేషించేవాడు. ఆయన ఎంతగా ద్వేషిస్తాడంటే ఆయన కన్నులు పాపమును చూడలేనంత నిష్కలంకమైనవి అని చెప్తాడు. అందుకని యేసుక్రీస్తు మీద పాపము మోపబడినప్పుడు దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టినట్లుగా మనం గమనిస్తాం. అయితే కొందరి యొక్క జీవితంలో అసలు శిక్ష రావట్లేదు, ఏంటి సంగతి అని అడిగితే హోషేయ ఒక మంచి మాట చెప్తున్నాడండి. హోషేయ గ్రంథంలో దానియేలు తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదవండి. ఈ మాట మీరు గమనిస్తున్నారా? ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. అంటే దాని యొక్క అర్థం ఏంటి? దేవుడు అతని యొక్క పాపమును నోటీస్ చేయలేదని దాని యొక్క అర్థం కాదు. లేక అతడి పాపం చేస్తే దేవునికి తెలియలేదు అని దాని యొక్క అర్థం కాదు. తనకి వెంటనే శిక్ష రాలేదు కాబట్టి, వెంటనే తాను చేసిన పాపానికి శిక్ష రాలేదు కాబట్టి దేవుడు నన్ను వదిలేశాడులే అని అనుకోవడానికి లేదంట. ఇక్కడ అంటున్నాడు, ఎఫ్రాయిం యొక్క పాపము నా ఎదుట ఉంచబడి ఉన్నది, అది భద్రం చేయబడి ఉన్నది. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఒక రోజున దానికి తీర్పు నిర్ణయించబడింది. కాబట్టి మనం ఎందుకు పలానా పాపం జరిగిన పలానా వ్యక్తికి ఎందుకు తీర్పు రావట్లేదు అని మనం వర్రీ అవ్వాల్సినటువంటి పని లేదు. ఈవెన్ మన స్వంత జీవితంలోనైనా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకొని, నా జీవితంలో నేను పాపం చేశాను, దేవుడు నన్ను శిక్షించలేదు కాబట్టి ఐ కెన్ కంటిన్యూ అనేటువంటి యాటిట్యూడ్ మనకు ఉండకూడదు. పర్లేదులే, మరొకసారి చేయొచ్చు అని మనం అనుకోవటానికి లేదు. ఏదో ఒక రోజున దేవుడు దాన్ని పట్టుకుంటాడు. మోషేనే వదలలేదు, దావీదుని వదలలేదు. ఏమండి, అందరినీ కూడా వారి యొక్క పాపమును బట్టి ప్రశ్నించాడు. సో అందుచేత మనము దేవుని యొక్క నీతి న్యాయములను గౌరవిస్తూ, మనము ఒకవేళ ఎప్పుడైనా తడబడితే వెంటనే ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడటం అనేది మన యొక్క జీవితంలో నిత్యము జరగాల్సినటువంటి విషయం. రైట్. మూడవది, దేవుడు సార్వభౌముడు. దేవుడు సార్వభౌముడు అంటే ఆయనే ఉన్నతమైనటువంటి సర్వోన్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు. దేవుడు సామంతుడు కాడు. అంటే ఇంకొక పెద్ద చక్రవర్తి దగ్గర ఉండేటువంటి రాజు కాదు. ఆయనే సుప్రీం, ఆయన అధికారం, ఆయనదే ఫైనల్ అథారిటీ. ఒక్కసారి దేవుడు నిర్ణయిస్తే ఇక దాన్ని ఎవరు కూడా మార్చలేరు. కీర్తనల గ్రంథం 115:3 మీ దేవుడేడి అని అడుగుతూ ఉంటే ఆ కీర్తనాకారుడు చెప్పినటువంటి సంగతి ఏంటంటే, మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన తనకిచ్చ వచ్చినట్లు సమస్తమును చేయుచు ఉన్నాడు. మా దేవుడు ఆకాశమందున్నాడు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన సర్వోన్నతుడు అని అర్థం. సర్వోన్నతుడు. ఆయన తన మనస్సులో పుట్టిన దాన్ని బట్టి పని చేస్తాడు, తాను నిర్ణయించిన దానిని బట్టి పని చేస్తాడు. ఎవ్వరు దేవుణ్ణి ఇది ఎందుకు అని అడగలేరు. ఉన్నట్టుండి సడన్గా వర్షం వస్తే మనిషి ఏం చేస్తాడు?
అనుభవిస్తాడు. ఉన్నట్టుండి సడన్గా ఎండ పెరిగిపోతే ఏం చేస్తాడు మనిషి? అంతే. దాన్ని మనిషి ఆపరేట్ చేయలేడు, దేవుడే ఆపరేట్ చేస్తాడు. దేవుడు ఏది నిర్ణయిస్తే అది ఫైనల్. దేవుడు ఏదనుకుంటే అదే ఫైనల్. అందుకనే ఆయన సార్వభౌముడు, ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు. దానియేలు అంటాడు, నీవే సింహాసనం మీద రాజులను కూర్చోబెట్టువాడవు, దించేసేవాడవు కూడా నువ్వే. సమస్తమైన అధికారము నీ చేతిలో ఉంది. కాబట్టి కొన్నిసార్లు పరిస్థితులు మనకి భయంకరంగా కనిపించిన గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనే విషయం మనం తెలుసుకోవాలి. యుద్ధ వాతావరణాలు పెరిగినా మనకది గ్రహించాలి. రోమపత్రిక 8:28 సమస్తమును సమకూర్చి జరిగించుచు ఉన్నవాడు దేవుడు అని అక్కడ రాయబడింది. రైట్. మన స్పందన ఎలా ఉండాలి? మన స్పందన ఎలా ఉండాలంటే సమస్తము దేవుని ఆధీనంలోనే ఉంది అని మనం విశ్వసించాలి. నా జీవితం కూడా దేవుని ఆధీనంలోనే ఉంది. ఈవెన్ నా జీవితంలో వచ్చేటువంటి శ్రమలు కూడా దేవుని యొక్క నియంత్రణలోనే ఉన్నాయి. ఆయనకి తెలియకుండా ఏదీ జరగట్లేదు. కాబట్టి నేను చింత మానుకోవాలి. చింతించటం అనేది నా జీవితంలోనికి రాకూడదు. సంపూర్ణంగా దేవునికి లోబడాల. ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆయన్ని మహిమపరచాల. మనకున్నటువంటి భద్రత ఏంటి అంటే క్రీస్తు నుండి మనలను ఏదియో ఎడబాపు నేరదు. పరిస్థితి ఎలా మారిపోయినా నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. ఆయన సర్వాధికారాన్ని బట్టి మనం దేవుణ్ణి నిత్యము స్తుతించాలి. సరే, తర్వాత 4వ క్వాలిటీ, దేవుడు శాశ్వతమైన వాడు. దేవునికి ఆది అంతము లేదు, ఆయన అనంతుడు. దేవుడు శాశ్వతమైన వాడు కాబట్టి దేవుడు నీకు నేను నిత్య జీవమిస్తాను అంటే ఆ మాటకు అర్థం ఉంది. దేవుడు నిత్యము జీవించేవాడు కాబట్టి నిత్యము జీవించేటువంటి దేవుడే నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఆయన అందుకే మరణాన్ని జయించి తిరిగి లేవగలిగాడు. ఇక ఎవరికి అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. సో యోహాను సువార్త 3:16 ఆ మాట అందుకే చెప్పాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి ఆయన నిత్య జీవం ఇస్తాను అని. మనస్పందన ఎలా ఉండాలి? నెంబర్ 1, రక్షణ శాశ్వతమైనది అని గ్రహించగలగాలి. అలానే మన నిరీక్షణ దేవుడు శాశ్వతమైన వాడు అనే సత్యం మీద ఆధారపడి ఉంది అని మనం గ్రహించాలి. ఇవన్నీ కూడా కట్టు కథలు కాదు, లేక ఇవన్నీ కూడా కేవలం మనం కల్పించుకున్నటువంటి ఊహలు కావు అనే సంగతిని గ్రహించాలి. మనము సదాకాలము దేవునితో ఉంటాము. ఇది మనకి గొప్ప ధైర్యం ఇవ్వాలి. అందుకని యేసుక్రీస్తు వెళ్ళిపోతూ మాట చెప్పాడు, మీ హృదయములను కలవరపడనివ్వకండి, నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను. అలానే ఒక అవిశ్వాసి శాశ్వతంగా దేవుణ్ణి ఎడబాసేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవుడు శాశ్వతంగా జీవించేవాడు గనక, ఒకవేళ దేవుడే గనక శిక్ష విధిస్తే, దేవుని దగ్గర నుంచి ఒక వ్యక్తి ఎడబాటులోనికి వెళ్ళిపోతే అది శాశ్వతం. సో నరకము శాశ్వతమే, పరలోకము కూడా శాశ్వతమే. కొంతమంది నరకాన్ని గురించి రకరకాలుగా ఆలోచించిన వారు ఉన్నారు. ఒకటి ఏంటంటే దేవుడు మన ప్రేమామయుడు కాబట్టి ఎవరిని నరకంలోనికి పంపించడు, నెంబర్ 1. రెండోది ఏంటంటే దేవుడు ఎంతకాలం శిక్షిస్తాడు మనిషిని? అంతకాలం శిక్షించడులే, కొంతకాలం శిక్షించి ఆ తర్వాత క్షమించేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు పరలోకానికి. నో, ఇవి రెండు కూడా అబద్ధాలే. బైబిల్ అలా చెప్పట్లేదు. పరలోకం శాశ్వతం, నరకం కూడా శాశ్వతం. పరలోకం నిత్యము దేవునితో ఉండేలాగా చేస్తే, నరకం దేవునికి నిత్యము ఎడబాసేటట్టు చేస్తుంది. దేవునితో ఎడబాటు, నిత్యమైనటువంటి ఎడబాటు. రైట్. 5వ క్వాలిటీ, దేవుడు మార్పు లేనివాడు. దేవుడు తన స్వభావములో కానీ ఉద్దేశ్యములో కానీ మార్పు లేనివాడు. ఆయన మారడు. ఏదైనా ఒకవేళ మారేది ఉంటే మనమే మారాలా.
దేవుడు మారడు. చాలాసార్లు మనుష్యులకు కొంతమంది బోధించేటువంటి విషయం ఎలా ఉంటుందంటే, మనం గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు తన ఉద్దేశాన్ని మార్చేసుకుంటాడు. మార్చడు. గట్టిగా ప్రార్థన చేసినా మార్చడు. దేవుడు ఒక్కసారి నిర్ణయిస్తే మరలా దేవుడు నేను తప్పు చేశాను అని దాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు దేవునికి. దేవుడు ఏదైనా ఆలోచిస్తే, ఏదైనా నిర్ణయిస్తే దానిని ఇక మార్పు లేనిదిగా ఆయన చేస్తాడంతే. కాబట్టి దేవుడు కాదు మారవలసింది. మారవలసింది ఎవరంటే మనుష్యులు. చాలామంది ఈ విషయం చెప్పినప్పుడు యోనాను గురించి కోట్ చేస్తారు. నినివే యొక్క స్థితిని గురించి కోట్ చేస్తారు. నినివే విషయంలో దేవుడు మారాడు కదండి అని. దేవుడు మారలేదు, నినివే మారింది. దేవుడు మొదటి నుంచి పాపానికి శిక్ష వేసేవాడే. ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి వాడే. దేవుడు నినివేనే గనక శిక్ష ఖరారు చేసేస్తే, శిక్షను ఖరారు చేసేస్తే దేవుడు నినివే పట్టణానికి యోనాని పంపించడు దేవుడు. కానీ నినివే రక్షించబడటం దేవుని యొక్క చిత్తం కాబట్టి యోనాని దేవుడు అక్కడికి పంపించి వారికి సువార్తను ప్రకటించేలాగానే చేశాడు. పాపం యోనా చాలా ఇబ్బందులు పడి వెళ్ళాడు. దేవుడు వారి యొక్క పశ్చాత్తాపాన్ని చూసినప్పుడు తాను చేయదలంచిన కీడు చెయ్యక మానెను అని ఉంటుంది అక్కడ. కాబట్టి దేవుడు మారిపోయాడు కదండి. దేవుడు మారలేదు, నినివే వారు మారారు. నినివే వారు మారి దేవునికి అనుకూలంగా వారు తమ యొక్క జీవితాలను సరి చేసుకున్నారు. అందుకని శిక్ష తప్పింది అంతే. ఇప్పుడు కూడా అదే కదా. దేవుడు హెచ్చరిస్తాడు. తన తీర్పుని ఖరారు చేసే ముందు, తాను నిర్ణయించింది జరిగించే ముందు దేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. హెచ్చరించి ఇక ఎప్పటికీ వినలేదనుకోండి, అప్పుడు దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకొని కంప్లీట్గా చేసేస్తాడు. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపెడతాను. సమూయేలు గ్రంథంలో, మొదటి గ్రంథంలో ఐ థింక్ రెండవ అధ్యాయంలో 25వ వచనంలో ఇలా ఉంటుంది చూడండి. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును, గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. ఈ మాట ఎవరన్నారంటే ఏలీ అన్నాడు. ఏలీ ఎవరితో అన్నాడు? తన కుమారులతో అన్నాడు. అయ్యో కుమారులారా, మీరెందుకు ఇలాంటి పని చేస్తున్నారు? మీరు ఇలా చెయ్యొద్దు. దేవుని సన్నిధిలో ఇంత ఘోరం మీరు చెయ్యొద్దు. ఇంత ఘోరమైన పని చేస్తే మీరు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు. ఒకవేళ మనిషికి విరోధంగా ఎవరైనా తప్పు చేస్తే ఒకడు ఏదైనా సరే చేసేటువంటి అవకాశం దేవుని ఎదుట విజ్ఞాపనం చేయొచ్చు. కానీ దేవునికి విరోధంగా పాపం చేస్తే ఇక వాడి కోసం ఎవడు అని ఏలీ కుమారులతో మాట్లాడితేనంట. అప్పుడు ఏలీ కుమారులు యొక్క యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నారు. చూడండి అక్కడ 25వ వచనంలో ఆ తర్వాత లైన్. అయితే యెహోవా వారిని సంపదలచియుండెను గనుక వారేం చేశారు? తమ తండ్రి యొక్క మొర్రను వాళ్ళకి తీర్పు ఖరారైపోయింది. ఇక వారు వినలేదు అంతే. ఇంకా మాట
దేవుడు అంతవరకు వెయిట్ చేస్తాడు అన్నమాట. అంతవరకు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి తన పిల్లలు తన వైపుకి తిరగాలని ఆలోచిస్తాడు. కానీ ఇక మారని స్థితికి వెళ్ళిపోతే ఒక వ్యక్తి, దెన్ హీ విల్ టేక్ స్టాండ్. కాబట్టి దేవుడు మారడు. ఆయన గనక ఒక నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం జరుగుద్ది. నినివే మారుతుంది అనుకున్నాడు కాబట్టే యోనాని పంపించాడు. ఏమని? ఏలీ కుమారులు మారలేదు కాబట్టి వారి దగ్గరికి ఎంతమందిని పంపించినా వారు వినరు మాట. స్వయంగా తండ్రే చెప్పాడు కానీ వినలేదు. కారణం ఏంటంటే ఇట్స్ ఫైనల్. కనుక దేవుడు మార్పు లేనివాడు. మనమే మారాల. యాకోబు తన పత్రికలో దేవుని గురించి మాట్లాడతాడు. ఆయన యందు ఎలాంటి చంచలత్వము లేదు అని చెప్తాడు. గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ లేదు అంటాడు. అంటే దేవుడు అంత ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేస్తాడు, అంత ఖచ్చితమైనటువంటి మాటలు మాట్లాడతాడు. కాబట్టి మన స్పందన ఎలా ఉండాలంటే, దేవుడు మార్పు లేనివాడు అనే మాట మనకు ఒక విధంగా ధైర్యం ఇవ్వాల. ఎందుకు ధైర్యం అంటే, మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో, పాత నిబంధన గ్రంథంలో ఆఖరి గ్రంథం మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనం ఇలా ఉంటుంది. యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు నేను ఏదైతే అబ్రహాముకి వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని నేను నెరవేర్చాలనే సంకల్పంతో ఉన్నాను. నా వాగ్దానం మారదు. కాబట్టి అనేక సంవత్సరాలు ఇశ్రాయేలీయులు, యాకోబు వంశస్థులు అటు ఇటు మారి తిరుగుబాటు చేసిన దేవుడు వారిని అనేక రకాలుగా తన దారిలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఏమంటాడంటే, నేను మార్పు లేని వాడను కాబట్టే నువ్వు ఇంకా బ్రతుకున్నావు అంటాడు. నువ్వు ఇంకా బ్రతుకున్నావు. అదే నేను నా మాట మార్చేసుకుంటే మీరు లయమైపోయేవారు అన్నట్టుగా ఆ మాట చెప్తున్నారు. కాబట్టి పాపమును శిక్షించే విషయంలో కూడా ఆయనకి మార్పు ఉండదు. ఆయన వాగ్దానం చేస్తే అంత ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలానే ఆయన శిక్ష వేసినా అంత ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. మార్పు లేదు. కాబట్టి మార్పు లేని దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు నిజంగా మనం దేవుణ్ణి స్తుతించి ఆయన ఎదుట మనము యథార్థంగా బ్రతకటం అనేది చాలా అవసరం. ఓకే, 6వ లక్షణం, దేవుడు సర్వజ్ఞాని. అంటే దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు. మనం ఇందాక 139వ కీర్తన చదువుకున్నాం. అందులో చాలా విషయాలు చెప్పాడు. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు, నేను ఆకాశానికి ఎక్కితే అక్కడ నువ్వు ఉన్నావు, నా గురించి నీకు తెలుసు, నా తలంపు నాలోనికి రాకముందే అన్నీ నీకు తెలుసు, నేను కూర్చుండుట లేచుట నా నడక నా పడక అన్నీ నీకు తెలుసు, తలంపు నాలో పుట్టక మునిపే అది నీకు తెలుసు. నేను నీ సన్నిధి నుంచి ఎక్కడికి పారిపోగలను? అసలు తప్పించుకోలేను. సో నువ్వు సర్వజ్ఞానివి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి దేవుడవు అని ఆ 139వ కీర్తనలో చాలా చక్కగా దావీదు మాట్లాడతాడు. సో ఆయన జ్ఞానమునకు మితి లేదు. కీర్తన 147:5. అలానే రోమపత్రిక 11వ అధ్యాయం 33-34 వచనాలు నిన్న చూసాం. దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గొప్పదో అక్కడ వివరించాడు. అలానే మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం, ఆయన వారి తలంపులను ఎరిగినవాడు అని ఉంటుంది అక్కడ. అలానే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. దేవునికి మనిషిని గురించి అంత స్పష్టంగా తెలుసు. అందుకని అంటాడు, మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి, మీరు భయపడాల్సిన పని లేదు. హీ నోస్ ఇన్ అండ్ అవుట్.
అబౌట్ అవర్ సెల్స్. కాబట్టి మన స్పందన ఎలా ఉండాలంటే, సమస్తమును ఎరిగిన దేవుని ఎదుట నా పాపమును దాచలేను. ఫస్ట్ థింగ్, ఆయనకు నా తలంపులు తెలుసు గనుక నేను జాగ్రత్త పడాలి. పాపము చేసి పర్వాలేదులే అని అనుకోలేను. ఆయనే సరి అయినటువంటి న్యాయాధిపతి. ఎందుకంటే ఆయనకి కేవలం బాహ్య రూపం మాత్రమే కాదు, నువ్వు మాట్లాడిందే కాదు, నువ్వు చేసిందే కాదు, ఆ మాటల వెనకాలని ఉద్దేశం ఏంటో ఆయనకు తెలుసు. మనకి ఏది శ్రేష్టమో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి సమస్తమును ఎరిగినటువంటి దేవుని మీద ఆధారపడడం మనకి మంచిది. మన గూర్చి మనకు తెలిసిన దానికంటే దేవునికే ఎక్కువ తెలుసు. ఆయన మన భవిష్యత్తును కూడా ఎరిగినటువంటి వాడు. అందుకే ఆయన అంటాడు, నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి. మనకే తెలియవు మన తల వెంట్రుకలు ఎన్నో. కనీసం మంగళూరు కట్ చేసినప్పుడైనా ఎన్నో లెక్క పెట్టడానికి మనకి చేత కాదు. కానీ దేవుడు మనలను సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు. మన పాప స్వభావమును గురించి ఆయనకు పూర్తిగా తెలిసినప్పటికీ ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది గొప్ప విషయం. కీర్తనకారుడు చెప్తాడు కదా, నేను తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నువ్వు నన్ను ఎరుగుదువు, భూదిగంతములలో నిన్నప్పుడే నన్ను గురించి నీకు తెలుసు. అంటే ఇంకా నేను గర్భములో పడకముందే నువ్వు నన్ను ఎరిగిన వాడవు, నేను ఉనికిలోనికి రాకముందే. అలాగనే మళ్ళా అంటాడు, నియమించబడిన దినాలలో ఒక్కటైనా కాకమునిపే అవన్నీ నీ గ్రంథంలో లిఖితమైపోయాయి. అంటే నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. పూర్తిగా తెలిసినటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది సంతోషకరమైన విషయం, దేవుణ్ణి స్తుతించదగినటువంటి విషయం. ఆయన నన్ను ఎరిగిన వాడు అనే సంగతి మనకి గొప్ప ఆదరణ కలుగు చేయాల, గొప్ప ధైర్యం కలుగు చేయాల, అలానే దిద్దుబాటు కలుగు చేయాలి. ఎందుకు ఆదరణ, ఎందుకు ధైర్యం? కొన్నిసార్లు మనం బాగా ప్రేమించినటువంటి వ్యక్తులే మనలను సరిగా అర్థం చేసుకోలేరు. ఎవరు నిందించినా పెద్ద బాధ ఉండదు, కానీ మనం బాగా ప్రేమించినటువంటి వ్యక్తులు ఒక్క మాట అంటే మనకి చాలా బాధ వేస్తుంది. కానీ దేవుడు మనల్ని ఎరిగినవాడు కాబట్టి ఎవరు ఫెయిల్ అయినా దేవుడు ఫెయిల్ అవ్వడు. ఎవరు మనల్ని వదిలేసినా దేవుడు మనల్ని వదలడు. అందుకనే మనం ధైర్యంగా సమస్తాన్ని ఫేస్ చేయగలం. కొన్నిసార్లు మనం జీవించడానికి కూడా ధైర్యం అవసరం. విశ్వాస జీవితంలో జీవించడానికి మనకి ఆ ధైర్యం అవసరం. ఎందుకంటే అపవాది మనలను ఎంతగా శోధిస్తాడంటే మనలో ధైర్యమే లేకుండా చేస్తాడు. కానీ నన్ను ఎరిగినటువంటి దేవుడు నాతో ఉన్నాడు అనే విషయం నీకు అర్థమైతే నువ్వు అపవాది యొక్క శోధనలన్నింటినీ నిర్లక్ష్యం చేసి ప్రభు కోసం ధైర్యంగా పని చేయగలవు. అలాగనే దిద్దుబాటు అనేది అప్పుడే జరుగుతుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం ప్రతిదీ సరి చేసుకుంటాం. ఒక 7వది, దేవుడు సర్వవ్యాపి, ఆయన అన్ని చోట్ల ఉండేవాడు, భూమి ఆకాశములు ఎందంతటా ఆయన ఉన్నటువంటి వాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23-24 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 23:23 నేను సమీపమున ఉండు దేవుడను మాత్రమేనా, దూరమున నుండు దేవుడను కానా? నేను సమీపమున మాత్రమే ఉండివాడునా, దూరమున ఉండివాడు దేవుడిని కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఇదనగా, దీనికి అర్థం ఏంటంటే, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. ఐఎమ్ ఎవ్రీవేర్. భూమి ఆకాశముల యందంతటా నేనున్నాను. కాబట్టి మన స్పందన, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దాగలేం. మనము నిరంతరము ఆయన సన్నిధిలోనే
ఉన్నాం. మనం ప్రార్థించేటప్పుడు ఆయన మనతోనే ఉన్నాడు అనేటువంటి నమ్మకం మనకి కలగాల. దేవుని పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసిలోనూ జీవిస్తాడు. ప్రతి విశ్వాసిలోనూ జీవిస్తాడు. కాబట్టి ఆయన మనలో ఉన్నటువంటి వాడు. ఆయన నిరంతరం అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. విశ్వాసుల జీవితంలో మరి ఎక్కువగా ఉండువాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. 8వ లక్షణం, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆదికాండం 1వ అధ్యాయం, ఆయనే సృష్టికర్త. హెబ్రీ పత్రిక 1:3, సమస్తమును ఆయన నిర్వహించేవాడు. అలాగనే కీర్తన 37, 23, 24, మన జీవితములు దేవుని చేతిలో ఉన్నాయి. యెషయా గ్రంథం 41, 9, 10, ఆయనే మనలను ఆదుకొనివాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి మన స్పందన ఎలా ఉండాలి? ఆయన చేసిన వాగ్దానములనన్నింటినీ ఆయన నెరవేర్చును. దేవుని దృష్టిలో ఆయన పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు. కాబట్టి మన అవసరములన్నీ తీర్చగలిగినటువంటి సమర్థుడైన ఆయన మీద మనం ఆధారపడ్డాం. ఆయన శక్తి వలన మన రక్షణకు స్థిరత్వం లభిస్తూ ఉంది అనే సంగతిని మనం తెలుసుకోవాలి. నువ్వు దేవుని చేతిలో నుంచి పడిపోకుండా స్థిరంగా ఉండగలవు. దేనిని బట్టి అంటే దేవుడు నిన్ను కాపాడుటకు శక్తిమంతుడు గనక. అదే మాట తెస్సలోనికే పత్రికలో చాలా క్లియర్గా చెప్తాడు. 5వ అధ్యాయం 24వ వచనం, మొదటి పత్రిక. ఏం చెప్తాడంటే, ఆయన మిమ్మును నిందారహితంగా నిలబెడతాడు. మీ ఆత్మయు జీవమును శరీరమును ఆయన ఎదుట ఏమండి నిందారహితముగా పరిశుద్ధముగా కాపాడబడునుగాక. ఎందుకు అలా జరుగుతుంది? మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక ఆయన అలాగన చేయును అంటాడు అన్నమాట. రైట్. ఓకే. 9వది, దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమ గలవాడు. ఆయన ప్రేమ ఎలాంటిది అంటే రోమాపత్రిక 5:8, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులంగా ఉండగానే దేవుడు మన ఇంట్లో ప్రేమను చూపించాడు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-6 వచనాలు ప్రేమను గురించినటువంటి విషయాలు అక్కడ చాలా క్లియర్గా మాట్లాడతాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును అని మొదలుపెట్టి అన్ని విషయాలు మాట్లాడతాడు. అలానే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు మీరు గమనిస్తే అక్కడ దేవుని యొక్క ప్రేమను గురించి మహాప్రేమ అని మాట్లాడతాడు. అలానే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుడు మనలను ప్రేమించాడు గనక మనము ఆయనను ప్రేమింపబద్ధులమే. మన స్పందన ఆయనకు విధేయులవుట ద్వారా మన ప్రేమను దేవునికి తెలియజేయాలి. సో దేవుని నేను ప్రేమిస్తూ ఉన్నాను అని అనటానికి ఏంటి రుజువు అంటే దేవునికి విధేయత చూపించటమే. ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించిన రీతిగానే మనం ఇతరులను ప్రేమించాలి. సో ఇతరులను నేను ఎందుకు ప్రేమించాలి అని అడిగితే కారణం దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి. అంతే. 10, దేవుడు సత్యవంతుడు. ఆయన సత్య సంపూర్ణుడు. ఆయన లేని సత్యం అంటూ ఏది లేదు. యేసుక్రీస్తు చాలా క్లియర్గా చెప్పాడు. యోహాను సువార్త 14:6, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అలానే యోహాను సువార్త 16:13, సత్యస్వరూప్యగు ఆత్మ అని దేవుని యొక్క పరిశుద్ధాత్మని గురించి మాట్లాడాడు. ఆయన సర్వసత్యంలోనికి మిమ్మలను నడిపిస్తాడు. దేవుడు సత్యవంతుడు. ఆయన వాక్యాన్ని గురించి బైబిల్ చెప్పిన మాట తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, సత్యవాక్యము అని చెప్పాడు. అలానే రోమాపత్రిక 1వ అధ్యాయం 18-22 వచనాలు మనం చదివితే దుర్నీతి పరులు సత్యాన్ని అడ్డగిస్తారన్నాడు. దేవుని యొక్క సత్యం లోకానికి అర్థం కాకుండా చేస్తారు. 8వ అధ్యాయం 32వ వచనం యోహాను సువార్త, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయని, పాపపు బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించేవాడు ఆయనే. సో మన యొక్క స్పందన ఎలా ఉండాలి? సత్యవాక్యమును ధ్యానించాలి. నా జీవితానికి పునాది దేవుని యొక్క సత్యమే అని గ్రహించాలి. దేవుని వాక్యమే మనకి ప్రామాణికం.
సత్య సువార్తను ఇతరులతో పంచుకోవాలి. అలానే దేవుని యొక్క సత్యం శక్తి కలిగినది గనక ఆయన రక్షించడానికి సమర్థుడు. దేవుడు దయగలవాడు, దయానిధి. ఆయన చిత్తమును ఎరిగిన వారి ఎడల ఆయన చూపించేటువంటి దీర్ఘశాంతం ఇది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో దేవుడు కరుణా సంపన్నుడు అని వ్రాయబడింది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం విశేష కనికరము. రోమపత్రిక 3:25 ఓరిమి. అలానే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు ఒకనిని ఒకడు సహించండి. దేవుడు దయగలవాడు కాబట్టి ఆ గుణము దేవునిని అంగీకరించిన వారి ద్వారా రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన స్పందన, మనకు దేవుని కనికరం కావాలి, ఆయనకు కృతజ్ఞత. ప్రతిదినము నా ఎడల దేవుని యొక్క కనికరము కావాలని కోరుకోవాలా. నేను యోగ్యుడను కాను, అయినా దేవుడు నాకు దయ చూపించాడు కాబట్టి నేను ఇతరులకు దయ చూపించాలా. ఇవి మనకి అవసరమైనటువంటి విషయాలు. ఇవి కొన్ని లక్షణాలు, ఇంకా చాలా ఉన్నాయి. దేవుణ్ణి అనంతుడు అని అన్నాం. ఇక అది ఎంత మనం తెలుసుకున్నా వస్తూనే ఉంటుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవటానికి ఆశ కలిగి మనం ఆయన సన్నిధిలో గడపాలి, పరిశీలనగా తెలుసుకోవాలి. సో ఫైనల్గా నేను చెప్పదలిచింది ఒకటే, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. రెండవది, పశ్చాత్తాపపడు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. మూడవది, నీ సహవాసం మార్చుకో, అదే నిన్ను దేవుని సంధిలో నిలబెడుతుంది. ఈ మూడింటికి రెఫరెన్స్లు ఏంటంటే, యోబు గ్రంథంలో 22వ అధ్యాయంలో చెబుతాడు, నువ్వు నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉంటావని. అలానే కీర్తన 51లో దావీదు పశ్చాత్తాపపడి దేవునితో సమాధానపడ్డాడు. అలాగని సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో నువ్వు దేవుని ప్రజలతో సహవాసం చేయాలి అనేది మాట్లాడతాడు. మనం దేవుణ్ణి ఎరిగితే సహవాసాలు మారిపోతాయండి. దేవుణ్ణి ఎరగకపోతే మన సహవాసాలు మారవు. ఈ మధ్య ఒక ఆయన బాప్టిజం తీసుకున్నాడు. ఐ వాజ్ సో మచ్ డిస్టర్బ్డ్. దేవుణ్ణి అంగీకరించాలనేటువంటి విషయాన్ని, పాపం విషయంలో పశ్చాత్తాపడాలన్న విషయాన్ని ఆ వ్యక్తికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రశ్నలు అడగడం జరిగింది. అన్నింటికీ ఊకొట్టాడు. బాప్టిజం తీసుకున్నాడు, అంతా అయిపోయింది. బయటికి వెళ్ళి అదే పాపంలో జీవిస్తూనే ఉన్నాడు. విచ్ మీన్స్ ఏదో ఒక ఆచారానికి కొంచెం లోబడ్డాడు అంతే తప్ప దేవునికి జీవితాన్ని అప్పగించలేదు. ఒకవేళ అదే గనక క్రైస్తవ జీవితం అయితే మనం చాలా డేంజర్లో ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క లక్షణాలు మనం కేవలం వల్లించుకోవడానికి కాదు, జీవితాన్ని మార్చుకొని మనం ప్రభువుని మహిమపరచాలి. అందుకే మొదట చెప్పాను, దేవుని జ్ఞానం నీలోని భయభక్తులను పెంచాలి. నీలోని భయభక్తులు దేవునికి నిన్ను విధేయులయ్యేలాగా చేయాలి. నువ్వు దేవునికి ఎప్పుడైతే విధేయుడు అవుతావో అప్పుడే నీ ప్రవర్తన మారుతుంది. మారిన నీ ప్రవర్తనే దేవుణ్ణి ఘనపరుస్తుంది. అదే అసలైనటువంటి ఆరాధన. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి లేచి నిలబడి ప్రార్థనలో ఏకీవించాలని కోరుతూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు. ఈ వారమంతా మేము ధ్యానించిన విషయాలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం.
దేవా, నీతో సహవాసం అది మాకు మేలు. నిన్ను పరిశీలనగా తెలుసుకోవటం మాకు ఆశీర్వాదం. దేవా, మేము జ్ఞానయుక్తంగా నీ సన్నిధిని ప్రవర్తించక విధేయతతో భయభక్తులతో మా జీవితాన్ని నీ పాదాల దగ్గర పెట్టుకొని ప్రతి విషయంలో నిన్ను స్తుతిస్తూ కృతజ్ఞత కలిగిన వారమై నిన్ను సేవించటానికి, ఆరాధించటానికి, ప్రతి సేవ చేయటానికి, ప్రతి పనిని జరిగించటానికి మాకు సహాయం దయచేయండి. అవును ప్రభువా, మా ఆలోచనలు, మా ఉద్దేశ్యములు, మా ప్రవర్తన, మా క్రియలు సమస్తము నీకు అనుకూలంగా మారునట్లు సహాయం దయచేయండి. మా సహవాసాలు పరిశుద్ధపరచబడినట్లుగా నీవే మాకు నీ కృపనివ్వండి. దేవా, నిన్ను అంగీకరించి లోకస్తులతో మేము సహవాసం చేయక నీ యందు భయభక్తులు గలవారితో సహవాసం చేయనట్లు మాకు నీ కృపనివ్వండి. లోకస్తుల ఎదుట నిన్ను మహిమపరిచే సాక్ష్య జీవితం, మారిన జీవితం మాకు అనుగ్రహించండి. రేపటి దినాన మేమందరం నీ సన్నిధిని సమాజంగా కూడేటువంటి రోజు. ప్రభువా, మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. సహాయం అనుగ్రహించండి. రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. అలానే ఇప్పుడు బయలుదేరుతుండగా మా అందరితో నీ సన్నిధి ఉంచి నీకు ఇష్టమైతే మరలా కలుసుకునే పర్యంతం మీరే మాకు సహాయం చేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మనం క్షమించము, మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, సంఘమంతటికి సదాకాలం తోడే ఉండునుగాక, ఆమేన్.